సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారన్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మానవ సేవే మాధవ సేవ అని బాబా భావించారని చెప్పారు సీఎం చంద్రబాబు. మానవ రూపంలో చూసిన దైవమే సత్యసాయి అన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను బాబా ప్రజలకు చేశారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తన సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల దాహార్తిని తీర్చారన్నారు. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Satya Sai Baba undertook and every life he touched. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది పిల్లలు చదువుతున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది. గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహారు తీర్చడం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు 30 లక్షల మందికి పైగా నీరందించారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. కరువు కాటకాలతో పునారిల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.